రాష్ట్రంలోని వేలాది మంది సర్పంచ్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గౌరవ వేతన బకాయిలకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 5 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి గౌరవ వేతనాలను విడుదల చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్ల ఖాతాల్లో నేరుగా నిధులు జమ అవుతాయి. అయితే మరి చాలా కాలంగా బకాయిల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చిందనే చెప్పుకోవాలి. గ్రామాల అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక బాధ్యతలను భుజాన మోస్తున్నటువంటి సర్పంచులు గత కొంతకాలంగా గౌరవ వేతనాల బకాయిల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చెల్లింపులు ఆలస్యమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఒకేసారి 5 నెలల బకాయిలను విడుదల చేయడంతో సర్పంచుల్లో అయితే ఆనందం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నెలకు 6,500 చొప్పున అయితే చెల్లించే గౌరవ వేతనాన్ని 5 నెలలకు కలిపి ఒక్కో సర్పంచ్ ఖాతాలో 32,500 చొప్పున అయితే జమ చేస్తూ ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,702 మంది సర్పంచులు ఈ చెల్లింపుల ద్వారా అయితే లబ్ధి పొందనున్నారు. మరి ఈ గౌరవ వేతనాల కోసం ప్రభుత్వం సుమారుగా 209 కోట్లకు పైగా నిధులను అయితే విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సర్పంచులు కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. గ్రామ పంచాయతీల నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వంటి అనేక కార్యక్రమాల్లో వారు నిత్యం పాల్గొంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో గౌరవ వేతనాలు ఆలస్యం అవ్వడం వల్ల కొంతమంది సర్పంచులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా కూడా గతంలో పలుమార్లు ప్రస్తావించారు. మరి ఇప్పుడు బకాయిలు విడుదల కావడంతో వారికి కొంత ఉపశమనం లభించిందనే చెప్పుకోవాలి. ఇదే సమయంలో గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి మల్టీపర్పస్ వర్కర్లకు కూడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, తాగునీటి అవసరాల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి కీలకమైనటువంటి పనులు నిర్వహిస్తున్నటువంటి ఎంపీడబ్ల్యూలకు కూడా మే నెలకు సంబంధించినటువంటి వేతనాలను విడుదల చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి విధులు నిర్వహిస్తున్నటువంటి 49,663 మంది మల్టీపర్పస్ వర్కర్ల జీతాల కోసం మొత్తం 45,70,62,531 రూపాయలను ప్రభుత్వం అయితే మంజూరు చేసింది. మంజూరైన నిధులను వెంటనే సంబంధిత గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. మరి నిధులు విడుదలైనటువంటి వెంటనే కూడా వాటిని అర్హులైనటువంటి సిబ్బందికి చెల్లించాలని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అయితే పంచాయతీ పోర్టల్లో నమోదైనటువంటి పేర్ల ఆధారంగానే చెల్లింపులు జరగాలని సూచించారు. మరి గ్రామ పంచాయతీ కార్యదర్శులు అధికారిక రికార్డులను పరిశీలించి చెక్కులు జారీ చేయాలని చెప్పేసి ఆదేశాల్లో అయితే తెలియజేశారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రతి చెల్లింపులకు అయితే సంబంధించినటువంటి వివరాలను పోర్టల్లో నమోదు చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం స్పష్టం చేసింది. చెల్లింపుల ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను నిర్దేశిత గడువుల్లోగా అయితే ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి అధికారులకు సూచనలు జారీ అయ్యాయి. మరి దీంతో నిధుల వినియోగం పైన పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉండేలాగైతే ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
గ్రామీణాభివృద్ధి వ్యవస్థలో సర్పంచులు మల్టీపర్పస్ వర్కర్లు ఇద్దరు కూడా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రజా ప్రతినిధులుగా సర్పంచులు గ్రామీణాభివృద్ధికి నాయకత్వం వహిస్తే, మరోవైపు ఎంపీడబ్ల్యూలు గ్రామాల పరిశుభ్రత మౌలిక సదుపాయాల నిర్వహణలో ముందులో ఉన్నారు. మరి వీరిద్దరికీ కూడా ఒకేసారి ఆర్థిక ప్రయోజనాలు ఉండటంతో గ్రామీణ పాలనా వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని చెప్పేసి అయితే అధికారులు భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం గ్రామ స్థాయిలో స్థానికులకు అయితే ఖచ్చితంగా వాళ్ళపైన ప్రభావం చూపనుంది. మరి బకాయిల కోసం ఎదురు చూస్తున్నటువంటి సర్పంచులకు ఆర్థిక ఊరట లభించడంతో పాటు వేతనాల కోసం నిరీక్షిస్తున్నటువంటి వేలాది మంది మల్టీపర్పస్ వర్కర్లకు కూడా ఇది ఉపశమనం కలిగించిందనే చెప్పుకోవాలి. మొత్తంగా చూస్తే ఒకే రోజు సర్పంచ్ల గౌరవ వేతన బకాయిలు, ఎంపీడబ్ల్యూల జీతాలు విడుదల కావడం గ్రామీణ పాలనలో అయితే మరి పనిచేస్తున్నటువంటి వేలాది మందికి ఆనందాన్ని పంచిందని చెప్పాలి. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ వ్యవస్థలో కొత్త ఉత్సాహం నెలకొన్నట్లయితే కనిపిస్తోంది.